హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ముందు లెట్ మీ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ వెరీ క్విక్లీ. సో అన్అకాడమీ ఈస్ కండక్టింగ్ CLAT mock test on December 19th, that is today at 5 p.m. So you can attend for free by using invite code GKK10. So you can enroll now. Ranker 1 will get iPad mini and second ranker की 10,000 worth Amazon vouchers, third ranker की 5,000 worth Amazon vouchers, 4 to 10 rankers की 500 worth Amazon vouchers ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఫ్రీగా ఉంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ లా సెట్ యూ కెన్ అటెండ్ దిస్ CLAT mock test in order to get an idea, a proper understanding about CLAT, and you will come to know many more things. Super Achievers batch is a 6 months batch for CLAT 2022 aspirants. సో ఇది డిసెంబర్ 15 స్టార్ట్ అయింది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ అ 6 months బ్యాచ్. సో రేజ్ ఏ హ్యాండ్ ఫ్యూచర్ లైవ్ వాయిస్ సొల్యూషన్ బై అవర్ టాప్ ఎడ్యుకేటర్స్, 50+ అడిషనల్ మాక్ టెస్ట్ అండ్ వీక్లీ సెక్షనల్ టెస్ట్, 50+ ప్రాక్టీస్ అండ్ రివిజన్ సెషన్స్, మంత్లీ CA and GK కంపెండియం విల్ బి ప్రొవైడెడ్. సక్సెస్ లా ఈజ్ ఎ బిగినర్స్ బ్యాచ్ ఫర్ CLAT 2023 ఆస్పిరెంట్స్. సో ఇది డిసెంబర్ 15 లాంచ్ చేయడం జరిగింది ఇన్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ. సో 2023లో CLAT రాద్దాం అనుకుంటున్న స్టూడెంట్స్కి ఇది యూస్ఫుల్. CLAT 2023 ఎగ్జామ్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్కి ఇది యూస్ఫుల్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ అన్ అకాడమీ, రేజ్ ఏ హ్యాండ్ అండ్ టాక్ టు ద ఎడ్యుకేటర్ ఇన్ లైవ్ క్లాస్. Unlimited quizzes, you can also launch a quiz. Anytime, anywhere, you can access live and recorded sessions. It is the best opportunity to learn from the best educators and NLU alumni. There will be weekly events like Know Your Exam, Topper Strategies, NLU Experiences by faculty. You can also access to 500+ national mock test and sectional test. సో మీరు కనుక అన్అకాడమీలో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నట్లయితే GKK10 అన్న నా కోడ్ యూజ్ చేసి అడిషనల్గా 10% డిస్కౌంట్ పొందండి. అండ్ ఫైనల్లీ లెట్ మీ ఎండ్ అప్ విత్ బై రీఇటరేటింగ్ అబౌట్ CLAT mock test టుడే at 5 p.m. సో మేక్ ష్యూర్ యూ అటెండ్ ద మాక్ టెస్ట్. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1, రీసెర్చర్స్ ఎట్ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యావ్ డెవలప్డ్ అన్ RT-PCR బేస్డ్ కిట్ టు డిటెక్ట్ ఓమ్రికాన్ వేరియంట్. సో RT-PCR బేస్డ్ కిట్ని డెవలప్ చేసింది IIT ఢిల్లీస్ కుసుమా స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్. సో ఎస్పెషల్గా IIT ఢిల్లీ అని గుర్తుంచుకోండి. సో గైస్, RT-PCR స్టాండ్స్ ఫర్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్, రైట్? అండ్ IIT ఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గుర్తుంచుకోండి, IIT ఢిల్లీస్ కుసుమా స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ అండ్ RT-PCR స్టాండ్స్ ఫర్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్. నెంబర్ 2, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డెవలప్డ్ ద సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టోర్పెడో సిస్టమ్. ఓకే, సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టోర్పెడో సిస్టమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియా. సో DRDO డెవలప్ చేయడం జరిగింది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెంబర్ 3, క్యాబినెట్ అప్రూవ్డ్ ఏ ట్రీటీ ఆన్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్. సో రిమెంబర్ హియర్, దిస్ ఈస్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ విత్ విచ్ కంట్రీ? పోలాండ్. సో పోలాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో పోలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి వార్సా, రైట్? వార్సా. అండ్ ఆఫ్కోర్స్ మనకు ఇండియా ప్లస్ పోలాండ్ లీగల్ అసిస్టెన్స్ చేసుకొని ఉన్నాయి ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. అంటే క్రైమ్ రేట్ని ఏ విధంగా తగ్గించాలి, క్రిమినల్ మ్యాటర్స్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, టెర్రరిజంని ఏ విధంగా అరికట్టాలి, ఇటువంటి విషయాల్లో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ పోలాండ్ ప్లస్ ఇండియా చేసుకొని ఉన్నాయి. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది పోలాండ్తో. నెక్స్ట్ నెంబర్ 4, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్యానెల్ ఆస్క్డ్ విచ్ కంట్రీ టు విత్డ్రా ఇట్స్ సబ్సిడీస్ ఇన్ ద షుగర్ సెక్టార్. సో షుగర్ సెక్టార్లో ఇచ్చే సబ్సిడీస్ని తగ్గించమని WTO ఏ దేశాన్ని ఆదేశించింది? ఇండియాని ఆదేశించడం జరిగింది. సో ఇండియా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కొన్ని కంట్రీస్, సో దట్ WTO ఆదేశించింది. నెంబర్ 5, మనోహరి గోల్డ్ టీ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? సో అస్సాం. సో ఈ టీ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే, సో ఈ మనోహరి గోల్డ్ టీ 1 kg 1 lakh రూపీస్కి అయితే సేల్ అవ్వడం జరిగింది. సమ్ ఎగ్జిబిషన్ ఆర్ సమ్ ఆక్షన్లో సేల్ అవ్వడం జరిగింది, సో దట్ వార్తల్లో నిలిచింది. సో అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్యాపిటల్ ఆఫ్ అస్సాం ఈస్ డిస్పూర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం ఈస్ హిమంత్ బిశ్వ శర్మ. ఓకే, బిశ్వ శర్మ, హిమంత్ అని గుర్తుంచుకోండి సింపుల్గా. దెన్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ? సో MM నరవానే. సో త్రివిధ దళాలను ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఈ త్రివిధ దళాలను చూసుకోవడానికి ఎంఎం నరవణే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి చైర్మన్గా నియమించడం జరిగింది. సో రీసెంట్గా మనకు త్రివిధ దళాధిపతి ఓకే. సో త్రివిధ దళాధిపతి రీసెంట్గా మనకు ఒక ఎయిర్ క్రాష్లో తుది శ్వాస విడవడం జరిగింది. సో హీస్ నన్ అదర్ దెన్ జనరల్ బిపిన్ రావత్. సో ఇట్ ఈస్ ఎ వెరీ ట్రాజెడిక్ ఇన్సిడెంట్. సో ఈ నేపథ్యంలో మనకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్గా ఎంఎం నరవణేని నియమించడం జరిగింది. నెంబర్ 7, రీసెంట్లీ హూ హ్యాస్ గివెన్ అప్రూవల్ టు వైడెన్ ద రోడ్స్ టు డబుల్ లేన్ ఫర్ ద చార్ధామ్ ప్రాజెక్ట్. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో SC స్టాండ్స్ ఫర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఎన్వి రమణ. సో చార్ధామ్లో మొత్తం 4 ధామాలు ఉంటాయి. సో అవి బద్రీనాథ్, ద్వారకా, జగన్నాథ్ అండ్ రామేశ్వరం. ఈ 4 వెరీ ఇంపార్టెంట్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ చార్ధామ్ అని అడగవచ్చు. సో రిమెంబర్ బద్రీనాథ్, ద్వారకా, జగన్నాథ్ పురి, రామేశ్వరం. సో నెంబర్ 9, విచ్ స్టేట్ హ్యాస్ ఇంక్డ్ pact with the United Nations Food and Agriculture Organization and Indian Council of Agriculture Research on Technical Cooperation Project for Sustainable Agriculture. సో ఆంధ్రప్రదేశ్ అండి. సో ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఈ 2 ఆర్గనైజేషన్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ప్యాక్ట్ అంటే ఒప్పందం అనమాట. నెంబర్ 10, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఆన్ సాటర్డే ఇనాగరేటెడ్ ఇండియాస్ ఫస్ట్ IAMC. సో సాటర్డే ఇన్ ద సెన్స్ డేట్ గుర్తుంచుకోండి, 18th December 2021 ఇనాగరేటెడ్ ఇండియాస్ ఫస్ట్ IAMC ఎట్ నానక్రమ్గూడ ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. వెరీ ఇంపార్టెంట్ అండి, ప్లేసు, డేటు, ఎవరు ఇనాగరేట్ చేశారనేది. నెక్స్ట్, వాట్ డస్ IAMC స్టాండ్స్ ఫర్? సో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. సో ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్కి సంబంధించిన ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఇది హైదరాబాద్లో నానక్రమ్గూడలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అనేది మనకు ఒక ADR ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సో ఒక సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా కోర్టుకు వెళ్లకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపెనీకి ఒక కేసు ఉన్నప్పుడు 2 కంపెనీల మధ్య, సో అది డైరెక్ట్గా కోర్టుకు వెళ్లకుండా ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కి వెళ్ళి సమస్యని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. సో అందులో ఇద్దరికి కూడా సమన్యాయం జరిగేలా చూడడం జరుగుతుంది. సో తద్వారా కోర్టు అమూల్యమైన సమయం మిగులుతుంది. లాట్ ఆఫ్ పెండింగ్ కేసెస్ కూడా ఈ యొక్క ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ద్వారా త్వరగా పరిష్కారం వైపుకు వెళ్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ IAMC. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండి. సో ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది సుప్రీంకోర్టు జడ్జెస్ లైక్ హిమా కోహ్లీ అండ్ స్టేట్ జడ్జెస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మంత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో తెలంగాణ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ AP హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో మేక్ షూర్ యూ అటెండ్ ద CLAT mock test today at 5 PM. Thank you.